హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో గాజర్ తోటి హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో మీకు ఈ గాజర్ దొరకకపోయినట్టయితే నార్మల్ క్యారెట్తో కూడా ఈ హల్వా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, దీనికోసం నేను 1/2 kg గాజర్ని తీసుకుంటున్నాను. దీన్ని ఇలాగా పైన పీల్ చేసేసి ఇలాగ తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇలాగా వేడి అయ్యాక ఇందులో జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్షను వేసి ముందుగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నెయ్యి బాగా వేడైపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా జీడిపప్పుని అలాగే కొద్దిగా ఎండిపోయినటువంటి ద్రాక్షను కూడా వేసేసుకొని ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను మీడియం ఫ్లేమ్లో ఇలాగ వేయించుకుంటున్నాను. సో మీకు ఇష్టమైతే ఇందులోకి బాదం కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని. నేనైతే ఇందులోకి జీడిపప్పుని అలాగే ఎండు ద్రాక్షను మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ముందుగా తురిమి పెట్టుకునేటువంటి గాజర్ని కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలాగా మొత్తం అంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు గరిటెతోటి బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, దీనికి అంతా కూడా నెయ్యి అంతా పట్టేలాగా ఇలాగా కుక్ చేసుకోవాలి. అవసరమైతే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నెయ్యి వేసేసాక మొత్తం ఈ నెయ్యి అంతా కూడా ఈ గాజర్కి బాగా పట్టేలాగా ఇలాగా గరిటెతోటి నేను బాగా కలిపేస్తున్నాను. సో ఇలా కలిపేసేసుకుని సిమ్లో ఒక 10 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఇలాగా మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసివేసేసి ఇలాగా క్యారెట్ని అంతా కూడా బాగా కలుపుకుంటూ ఒకసారి చెక్ చేసుకోవాలి, లేదంటే ఇది అడుగంటిపోతుంది. ఇలాగా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, కొద్దిగా మెత్తబడిపోయింది. ఇప్పుడు మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసి మరొకసారి మూత పెట్టేసి నేను ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటున్నాను. ఇలాగా ఈ క్యారెట్ అంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని కుక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కలిపేశాక మరొకసారి మూత పెట్టేసి కొద్దిగా మెత్తబడేంత వరకు నేను కుక్ చేసుకుంటున్నాను. సో ఇది ఇలాగ మెత్తబడడానికి మనకి ఒక 15 నిమిషాల పాటు టైం పడుతుంది. సో ఇప్పుడు నేను మూత పెట్టేసి మరొకసారి కుక్ చేసుకున్నాను. ఫైనల్గా ఇది బాగా మెత్తబడిపోయింది. ఇలాగ మెత్తబడ్డాక ఇదంతా కూడా ఒకసారి గరిటెతోటి బాగా కలిపేసుకుని ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలాగా వేళ్ళతోటి చెక్ చేసుకుంటే మెత్తగా అనిపిస్తే ఇది బాగా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా షుగర్ని వేసుకోవాలి. నేనైతే ఒక 100 గ్రామ్స్ షుగర్ని వేసుకుంటున్నాను ఇందులోకి. మీరు రుచికి తగ్గట్టుగా షుగర్ని వేసుకోండి, ఎందుకంటే మనకి ఈ గాజర్ ఆల్రెడీ తీయగానే ఉంటుంది కాబట్టి టేస్ట్ చూసి షుగర్ని యాడ్ చేసుకోండి. సో ఈ షుగర్ని అంతటిని కూడా వేసాక మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇదంతా కూడా బాగా మెల్ట్ అయిపోయి బాగా కుక్ అయిపోతుంది. మధ్య మధ్యలో ఇలాగా అడుగంటుకోకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీనికి బాగా ఈ షుగర్ అంతా కూడా బాగా మిక్స్ అయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కాజు అలాగే ఎండు ద్రాక్ష మిశ్రమాన్ని కూడా వేసేసి మరొకసారి దీని అంతటిని కూడా బాగా కలిపేసుకుని దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గాజర్ హల్వా రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ గాజర్ హల్వా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడాను. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.